ఫాల్కాన్ స్కామ్ కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఎండి అమర్దీప్ ను అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. ఫాల్కాన్ స్కామ్ వెలుగులోకి రాగానే దుబాయ్ పారిపోయాడు అమర్దీప్. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే అమర్దీప్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్లు కొట్టేశాడని అమర్దీప్ పై ఆరోపణలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ అమర్దీప్ బురిడీ కొట్టించడాన్ని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కాన్ సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుని కూడా అరెస్ట్ చేశారు. ఫాల్కాన్ స్కామ్ కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఎండి అమర్దీప్ ను అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. ఫాల్కాన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్దీప్ దుబాయ్ పారిపోయాడు. అయితే గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే అతనిపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు 850 కోట్లు కొట్టేశారని అమర్దీప్ పై ఆరోపణలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ అమర్దీప్ బురిడీ కొట్టించాడు అన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కాన్ సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. ఫాల్కాన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఇటు ముంబై పోలీసుల అదుపులో ఎండి అమర్దీప్ అయితే ఉన్నారు. ఇప్పటికే అతనికి సంబంధించి కూడా పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. అయితే గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చాడు ఫాల్కాన్ ఎండి అమర్దీప్. అయితే అమర్దీప్ ను ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇటు అమర్దీప్ తో పాటు ఈ కేసుకి సంబంధించిన సీఈఓను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.